హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా ఆషు. ఈ రోజైతే నేను చంద్రకాంతులు చేశానండి. ఎలా చేశాననేది మీకు నేను చెప్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో కొంచెం పెసరపప్పు వేసుకోవాలి, అలాగే కొంచెం బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక వీటిపైన మనం మూత పెట్టి కరెక్ట్గా 3 అవర్స్ ఉంచాలి. ఇలా 3 అవర్స్ ఉంచాక ఇప్పుడు మూతనైతే తీసుకోవాలి. ఇలా మూత తీసాక ఇప్పుడు నేను నానిందో లేదో అని కొంచెం టెస్ట్ చేశాను. సో ఇదైతే నానిపోయింది. ఇలా నానిన పప్పుని నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీని అయితే పట్టేశాను. ఇలా పట్టేశాక ఇది ఒక బౌల్లో వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఇదైతే ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్ని తీసుకున్నాను. ఇలా ఇంకో ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆయిల్ వేసుకొని ప్లేట్ అంతా సర్దేశాను. ఇలా సర్దిన ఈ ప్లేట్ని నేనైతే పక్కన పెట్టి ఉంచానండి. ఇలా ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్నైతే వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్నాక ఇప్పుడైతే వీటిపైన ఒక బౌల్ పెట్టి బౌల్లో వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటిలో కొంచెం పంచదార అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయ్యాక మీకు నేను ముందుగా చెప్పాను కదా, ఒక బౌల్లో పెసరపిండి పెట్టానండి. ఈ పెసరపిండిని అయితే వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతలా కలపాలంటే ఇది ముద్దగా వచ్చేలా కలపాలి. సో ఇలా కలుపుతూనే ఉండాలండి, అస్సలు ఆపకూడదు. ఆపకుండా కలుపుకునే ఉండాలి. ఇలా కలిపిన ఈ పిండిని అయితే నేను చివరిలో ముందే చెప్పాను కదా, ఒక కప్పుకి ఆయిల్ రాశానని. ఆ ఆయిల్ రాసిన కప్పులో ఈ పిండిని అయితే వేసేసాను. ఇలా వేసేసాక ఇదైతే ఒక అరగంట సేపు చల్లార్చి ఉంచాలండి. ఇలా వేసిన దాన్ని ఇలా చల్లార్చాక తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను అయితే మనం పక్కన పెట్టి ఉంచాలి. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకొని కళాయిని అయితే పెట్టుకోవాలి. ఈ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇది బాగా అంటే మరీ ఎక్కువ కాకుండా అలా తక్కువ కాకుండా కొంచెం మిడిల్గా మరగబెట్టుకోవాలండి. ఇలా మరగబెట్టిన వాటిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టి ఉంచిన ముక్కలను అయితే వేసుకొని అలాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడైతే మనం ఇది వేగుతుంది కదా, ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే నా చిట్టి తల్లి స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పింది, నేను వచ్చేటప్పటికి ఏమైనా చేసి ఉంచండి మమ్మీ అని. సో తన కోసం నేనైతే ఇది చేయడం అయితే అవుతుంది. ఇది నేను ఫస్ట్ టైం చేశాను. బట్ ఏదైనా వెరైటీ కావాలి కదా, ఇప్పుడు చేసినవే వద్దని చెప్పిందని కొంచెం వెరైటీగా అయితే చేశానండి. నేను చేస్తున్నాను, బట్ బాగుందని నేను అనుకుంటున్నాను. బాగుందండి. ఇలా బాగా ఇదైతే బ్రౌన్ కలర్గా రావాలి. ఇది బ్రౌన్ కలర్ మారాక ఇప్పుడైతే మనం ఒక కప్పులో అయితే తీసుకోవాలండి. చూశారు కదా, చంద్రకాంతులు అంత పర్ఫెక్ట్గా రాపోయినా పర్లేదు, బాగానే వచ్చాయండి. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.